ద్రోహి నాగవర్మ సైన్యంతో కోటను సమీపిస్తున్నాడని తెలియగానే చిత్రసేనుడు తన సైనికులను కోటలో దాగి ఉండవలసిందిగా ఆజ్ఞాపించాడు. నాగవర్మకు అతడి వెంట ఉన్న కరవీరుడనే జ్వాలాద్వీపపు పులిరాయుళ్ల నాయకుడు మా భటులను ముందుగా కోటలో సవేశపెట్టి ఏమి జరుగుతుందో చూడటం మంచిదని సలహా ఇచ్చాడు. కరవీరుడిచ్చిన సలహా నాగవర్మకు చాలా బాగుందనిపించింది. అందుకు కారణం అతడికి కూడా కోటలో ముందుగా ప్రవేశించటానికి భయంగా ఉండటమే. నాగవర్మ కూలిపోయిన కోటద్వారం కేసి ఓ మారు పరియోగా చూసి తర్వాత కరవీరుడికేసి తల తిప్పి, భలే ఆలోచన, అలాగే చేద్దాం. మీరంతా నిర్భయంగా కోటలో ప్రవేశించవచ్చు. యుద్ధం లేకుండానే మనం కోట ఆక్రమించుకోగలగటం గొప్ప శుభసూచన. న్యాయం ధర్మం మన పక్షాన ఉన్నది గనకే దేవుడు మనకిలాంటి అవకాశం కల్పించాడు అని గొంతెత్తి అరిచాడు. ఆ వెంటనే సైనికులు గుంపులు గుంపులుగా పడిపోయిన కోట ద్వారాల గుండా లోపల ప్రవేశించసాగారు. నాగవర్మ కరవీరుడు గుర్రాల మీద ఉండి కత్తి జలిపిస్తూ, త్వరగా పదండి, కోట గోడలో పడిన కన్నాలను గురుజుల్ని బాగు చేసి మనం యుద్ధ సన్నద్ధులం కావాలి. త్వరలోనే తారకేశ్వరుడి సైన్యం మనను ముట్టడించవచ్చు. సైన్యమంతా కోటలో ప్రవేశించింది. నాగపర్మ కరవీరుడు ఓ క్షణకాలం లోపలి నుంచి ఏదైనా రణగొణ ధ్వని వినబడుతుందేమో అని చూసి అలాంటిదేమీ లేకపోవటంతో ధైర్యం తెచ్చుకున్నారు. మనం అనవసరంగా భయపడ్డాం. కోటలో శత్రువులెవరూ లేరు. ఇక మనం కోట రక్షణలు బలపరుచుకునే ప్రయత్నాలు చేద్దాం అన్నాడు నాగవర్మ. కరవీరుడు అవునంటూ తల ఊపాడు. ఇద్దరూ కూలిపోయిన కోట ద్వారాల నుంచి గుర్రాలను నడిపించారు. వాళ్ళు ఆ విధంగా ద్వారాలు దాటి 2-3 గజాలు లోపలికి వెళ్లారో లేదో హఠాత్తుగా సైన్యంలో సంక్షోభం పుట్టింది. రాక్షసులు! రాక్షసులు! అని గుండె లవిసేలా కేకలు పెడుతూ కొందరు సైనికులు బయటికి పారిపోయేందుకు పరిగెత్తుకు వస్తున్నారు. మోసం మహారాజా, మోసం! మనం నిలబడి వాళ్లతో యుద్ధం చేయలేం. ప్రాణాలుంటే మరోసారి వాళ్లను మట్టు పెట్టవచ్చు. గుర్రాన్ని వెనక్కు తిప్పండి. ద్రోహం! పిరికి పందలు! అంటూ నాగవర్మ కూడా గుర్రాన్ని వెనక్కు తిప్పి కోట ముందున్న మైదానం కేసి దాన్ని పరిగెత్తించాడు. ద్రోహి నాగవర్మ పారిపోతున్నాడు, వాడు అడవి చేరే లోపలే పట్టుకోండి అన్న చిత్రసేనుడి కేకలు నాగవర్మకు వినిపించినాయి. ఆ వెంటనే రాక్షసుల అట్టహాసాలతో పాటు కొన్ని రాతి గదలు రివ్వు రివ్వు రివ్వుమంటూ నాగవర్మ కరవీరులు ఎక్కిన గుర్రాల పక్కగా దూసుకుపోసాగినాయి. రాక్షసులు మనను ఎలాగూ ప్రాణాతో పట్టుకోలేమని తెలుసుకుని చంపేందుకు మన మీదికి రాతి గదలు విసురుతున్నారు. మహారాజా, మనం తొందరగా అడవిని చేరటం మంచిది అన్నాడు కరవీరుడు భయంతో వణికిపోతూ. అంతలో ఉగ్రాక్షుడు విసిరిన రాతి గద ఒకటి పక్కనే పరిగెత్తి వస్తున్న కరవీరుడి గుర్రాన్ని బలంగా తాకింది. గుర్రం పెద్దగా సకిలించి దకిమంటూ ముందుకు పడింది. ఉగ్రాకుడి రాతిగద దెబ్బకు వెనక కాళ్లు 2 విరగటంతో లేవలేక కరవీరుడెక్కిన గుర్రం నేల మీద అటూ ఇటూ దొర్లుతున్నది. అంత దూరంలో చెట్ల పొదలలో పడిన కరవీరుడు అంతలోనే విల్లంబులా లేచి నిలబడి, మహారాజా, మహారాజా! చావగా మిగిలిన కొద్ది మంది మాత్రం మనకేసి పరిగెత్తి వస్తున్నారు అన్నాడు నాగవర్మ కోటకేసి చూస్తూ. కరవీరుడు కూడా తల తిప్పి అటుకేసి చూశాడు. కొందరు సైనికులు గగ్గోలుగా ఆరుస్తూ అడవికేసి పరిగెత్తుకు వస్తున్నారు. వాళ్లను వెన్నంటి కొందరు రాక్షసులు, చిత్రసేనుడి సైనికులు రావటం కూడా అతడికి కనిపించింది. రవీరా, మనం శత్రువుల నుంచి తప్పించుకుపోగలమా? నువ్వు గుర్రాన్ని కూడా పోగొట్టుకున్నావు. గుర్రాల మీదెక్కి పారిపోలేం మహారాజా. శత్రువులు ముఖ్యంగా మనను పట్టుకునేందుకే ఎంత ఎత్తుగడా వేశారు.
మనం వాళ్ళ దృష్టిని మరొక వైపుకు మరల్చాలి. ఇదిగో ఈ వస్తున్న మన భటులిద్దరిని గుర్రం మీద ఎక్కించి అడవిలో వాళ్ళ ఇష్టం వచ్చిన వైపుకు పారిపోమనమనండి. శత్రువులు వాళ్ళను చూసి తప్పక మనం అని పొరబడి వెంటబడతారు. ఆ సందులో మనం మరోవైపుగా పారిపోవచ్చు. కరవీరుడు చెప్పిన ఉపాయం నాగవర్మకు దివ్యంగా కనబడింది. అతడు వెంటనే గుర్రం దిగి సమీపానికి వచ్చిన తన భటులిద్దర్నీ గుర్రం మీద ఎక్కమని ఆజ్ఞాపించి వాళ్ళ తలల మీద కరవీరుడి శిరస్త్రాణం తన శిరస్త్రాణం పెట్టి, ఒరే మీరు వెనక్కు తిరిగి చూడకుండా పారిపోండి. రాక్షసులు చిత్రసేనుడి సైనికులు వస్తున్నారు గలు, చిత్రసేనుడి సైనికులు వస్తున్నారు అంటూ గుర్రాన్ని కత్తివోరతో గట్టిగా మోదాడు. నాగవర్మ పెద్దగా నవ్వి కరవీరుడితో, కరవీరా ఇక మనం పారిపోవలసిన దిక్కేది అని అడిగాడు. కరవీరుడు గుంపులు గుంపులుగా అడవికేసి వస్తున్న చిత్రసేనుడి సైనికులకేసి చూశాడు. సైనికుల్లో కొందరు నాగవర్మ భటులెక్కి పారిపోతున్నట్టు. ఆ కేకలు వింటూనే కరవీరుడు చిరునవ్వు నవ్వి, మన ఎత్తు పారింది మహారాజా, మనం ఇటు పడమటి దిక్కుగా పారిపోవచ్చు అన్నాడు. ఆ వెంటనే నాగవర్మ కరవీరుడు పొదలచాటున నక్కుతూ చిత్రసేనుడి సైనికుల కంటబడకుండా క్రమక్రమంగా కీకారణ్యంలోకి పారిపోయారు. చిత్రసేనుడు ఉగ్రాక్షుడు కోటద్వారం దగ్గర నిలబడి తమ సైనికులు పట్టి తెచ్చిన శత్రు భటులను, వాళ్ళ నాయకుడెక్కడా? నాగవర్మ ఎటు పారిపోయాడు? మాకు తెలీదు ప్రభు, ఆయన అడవిలోకి మాయమయ్యారు. అడవిలో వెతికాము కానీ వారి జాడ దొరకలేదు. ఆ ద్రోహి నాగవర్మ మన చేతిలో పడకుండా పారిపోగలిగాడు. మహారాజా, ఆ నాగవర్మను వాడి పులిరాయుణ్ణి పట్టుకునే పని నాకు వదలండి. ఇప్పుడే నా బంట్లను అడవి అంతా గాలించేందుకు పంపుతాను. అతడు ఆజ్ఞాపించగానే కొందరు రాక్షసులు చేతికి దొరికిన ఆయుధమల్లా పట్టుకుని అడవిలో నలుమూలలకు పరిగెత్తారు. ఆ తర్వాత కొంతసేపటికి చిత్రసేనుడు తన తండ్రికి సహాయంగా పంపిన సేనా నాయకుడు, ఆ వెనకగా తారకేశ్వరుడు సైన్యాలతో సహా వచ్చారు. తన కుమారుడు ఎవరి సహాయం లేకుండానే కపిలపురం. అన్నగారు, మీరు సమయానికొచ్చారు. ఇక్కడివే కపిలపురాన్ని గెలిచావు. గర్వంగా ఉంది నాయనా. కానీ నాగవర్మ పారిపోవటం ప్రమాదకరం. జ్వాలాద్వీపపు పక్షులతో వాడు మళ్లీ దాడి చేసే అవకాశం ఉంది. ఒకనాడు వాళ్ళు భయంకర పక్షులతో మన మీద దాడి చేయటానికి ప్రయత్నించకపోరు. జ్వాలాద్వీపపు పక్షులతో వాడు మళ్లీ దాడి చేసే అవకాశం ఉంది. ఆ ద్రోహి బ్రతికి ఉండటం మనకెప్పటికీ ప్రమాదకరమే. వాడికి జ్వాలాద్వీపపు పులిరాయుళ్లకు ఉన్న స్నేహ సంబంధాల వల్ల ఈ భయం అక్కడున్న ప్రతి ఒక్కరికి ఉండనే ఉన్నది. అందరూ ఉగ్రాకుడు పంపిన రాక్షస బంట్లు ఆ ద్రోహులిద్దరినీ పట్టి తేగలరని ఆశ పెట్టుకున్నారు. కపిలపురం రాజు వీరసింహుడికి చిత్రసేనుడు తన తండ్రిని పరిచయం చేశాడు. వీరే నా తండ్రి తారకేశ్వర మహారాజు. ఈ కుమారుడు నన్ను, నా రాజ్యాన్ని కాపాడారు. ఇక నేను రాజ్యపాలనా భారం వదులుకోదలిచాను. నాకు పుత్రులు లేరు. నది ఒక్కగానొక్క కుమార్తె. మీతో వియ్యమందాలని ఉన్నది అన్నాడు. నాకు అదే ఇష్టం. ఈ సంబంధం 2 రాజ్యాలకు బలమిస్తుంది. త్వరలోనే వివాహ ముహూర్తం నిర్ణయింపబడింది. వివాహం రోజున చిత్రసేనుడు సైనికులకు, సేనానాయకులకు బహుమానాలిచ్చాడు. అతడు ముఖ్యంగా తనకు మొదటి నుండి ఎన్నో విధాల సహాయపడిన ఉగ్రాకుడికి ఏదైనా విలువైన బహుమానం ఇవ్వాలనుకున్నాడు. ఈ వివాహ సందర్భంలో నీకు ఎలాంటి బహుమానం కావాలో కోరుకో అన్నాడు చిత్రసేనుడు. మహారాజా, మీరు మరోసారి ఆలోచించుకుని వాగ్దానం చెయ్యండి. నేను కోరబోయే బహుమానం మీకు కష్టం కలిగించవచ్చు. లాంటిదేం ఉండదు, కోరుకో అన్నాడు చిత్రసేనుడు.
మహారాజా, నేను మిమ్మల్ని మొట్టమొదటగా కోరిన కోరికే మీకు పుట్టబోయే పిల్లల్లో పెద్దవాణ్ణి 18వ ఏడు రాగానే నా పేరం చెయ్యమని. అని కొన్ని కారణాల వల్ల నా మనస్సు మార్చుకున్నాను. అప్పుడు నేను కోరేదేమిటంటే మీకు పుట్టబోయే ప్రథమ సంతానం మగ పిల్లవాడైనా ఆడ పిల్ల అయినా సరే 5వ ఏటనే నా వరం చెయ్యాలని అన్నాడు ఉగ్రాక్షుడు. ఈ కోరిక వింటూనే చిత్రసేనుడు నిర్విఘ్నుడయ్యాడు. కాని అంతలోనే అతడికి ఒక ఆలోచన వచ్చింది. తన ప్రథమ సంతానాన్ని ఏదో ఒకనాడు రాక్షసుడికి ఒప్పచెప్పవలసి రావటం తప్పనప్పుడు అది 18వ ఏట అయితేనేం, 5వ ఏట అయితేనేం, ఉగ్రా, నువ్వు కోరిన విధంగానే జరుగుతుంది అన్నాడు చిత్రసేనుడు. చిత్రసేనుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు ఎక్కడలేని ఆనందంతో ఉప్పొంగిపోతూ, మహారాజా, నేను సర్వదా తమ దాసాన దాసు అంటూ అతడికి ప్రణమిల్లి లేచి తన సేవకులకేసి తిరిగి, ఒరే బంట్లు, అంతా ఇక్కడే ఉన్నారా? ఇక ఆ తర్వాత ఏమసిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మన వీడియోస్ మీకు తరచూ రావాలి అంటే ముందు వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ ని కూడా క్లిక్ చేసి కింద హైట్ ని క్లిక్ చేయండి. అప్పుడే మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మన వీడియో మరింత మందికి వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం మరో భాగంలో కలుసుకుందాం.